పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాంత్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఈ వారం ఎల్నట్స్ అని జరుగుతుంది. కాబట్టి మనసంతా కూడా నీరసంగా ఉండడము, పనులు ఆలస్యంగా అవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏ విధంగా అయినా సరే పనులు పూర్తి చేయాలని శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. శతవిధాలుగా ఆ పనుల్లో భాగంగా మీకు కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. పాత వ్యక్తులు కూడా తారసపడుతూ ఉంటారు. కొత్త వ్యక్తుల పరిచయం అయ్యి కొత్త కొత్త వ్యాపారాల గురించి ప్రపోజల్స్ ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ వ్యాపారాల వల్ల లాస్ ఉందా లేదా మంచి జరుగుతుందా అనేటటువంటిది మీరు ప్రాక్టికల్గా మీరు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎల్నట్స్ అని కాబట్టి డెఫినెట్గా హాని జరుగుతుంది అని మనం చెప్తాం. ఆ విధంగా ఈ యొక్క మీనరాశి వారందరూ కూడా కొత్త కొత్త ఉద్యోగాలకు అప్లై చేసుకోవడం, వీరంతా కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి మనం ఫర్నిచర్ షాపులు రన్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ కంపెనీలు, హోటళ్ళు, తర్వాత ఈ పబ్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్, ఇలాంటి బిజినెస్లో చేస్తున్నటువంటి వాళ్ళు బాగా సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బేగం బజార్లో ఉన్నటువంటి హోల్సేల్ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, హోల్సేల్ అపరాలు, ధాన్యాలు, ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. అలాగే రాశి వారికి అందరికీ కూడా మనము సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వివాహాలైన ఇంకా కొంతమందికి వివాహాలు అవుతాయి. అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి ఆర్టిస్టులు, కెమెరామెన్లు, టెక్నికల్ వింగ్ అంతా కూడా డెవలప్ అవడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావంగా పోలీసులతో కోర్టు కేసులు ఎక్కేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతి పని కూడా 1-2 సార్లు ప్రయత్నించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. పనులన్నీ కూడా వెంటనే జరగకపోతే అంతా చికాకుగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. స్త్రీలతో ముఖ్యంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎల్నట్స్ అని కాబట్టి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. హనుమతి కవచం ఇలాంటివన్నీ కూడా చదువుకొని జాగ్రత్తగా అప్పాలు ఆంజనేయ స్వామి వారికి మాల వేసి, లేకపోతే ఇంట్లో అప్పాలు నైవేద్యం పెట్టి పేదవారికి, వికలాంగులకి, సాధువులకి, అనాథలకి మీరు దాన ధర్మాలు చేసుకోవడం, అలాగే జమ్మి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.